ప్రతి దసరాకి మనం పువ్వులు, దీపాలు, పలహారాలు, మంత్రాలతో అమ్మను పూజిస్తాం. కానీ ఆ దేవి తల్లి కథలో దాగి ఉన్న భావాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? హలో గైస్, నేను భవానీ మాల్లో ఉన్నప్పుడు ఈసారి దసరా కోసం ఆ అమ్మవారిని నా స్టైల్లో డ్రా చేశా. కానీ ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్తో ఆ దుర్గాదేవి అన్నీ చూస్తున్నట్లు, ఆమె కంటి చూపు వెనకట్ల నేడు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కనిపించేలా నా ఆలోచనలతో ఈ చిత్రానికి ప్రాణం పోస్తుంది. ఇది రాక్షసులను జయించిన కథ కాదు, మనలో ధైర్యం నింపిన వాస్తవం. ఆమె చేతుల్లో ఉన్న త్రిశూలం భయానికి కాదు, అది మన నమ్మకానికి చిహ్నం. అమ్మా దుర్గమ్మ అనగానే ప్రతిసారి కూలిపోయిన మనసులను నిలబెట్టే శక్తి, చీకట్లో వెలుగును నింపే దీపం. ఈ దసరాకి దేవాలయంలో దీపం వెలిగించడం కన్నా మహిళలను గౌరవించడమే అమ్మకు చేసే నిజమైన పూజ. దుర్గాదేవి కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఆమె కంటి చూపు వెనకతల దాగి ఉన్న నిజాలు మీరు చూడాల్సిందే. పార్ట్ 2లో మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి సోల్ఫుల్ ఆర్ట్స్ కోసం ఫాలో చేసుకోండి. ఇట్లు మీ ఆర్టిస్ట్ లోకేష్.